ఖమ్మం నగరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లకారం ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యాలయంలో అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ అన్యాయంపై గొంతు విప్పిన మహనీయుల్లో దొడ్డి కొమురయ్య ఒకరని చెప్పారు. నడిపించాలి. ఎంతో మంది మరి ఇట్లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ మనం ఆసరా తీసుకొని డెఫినెట్ గా వారి ఆశయాలకి మనందరం కూడా మరి సహకరిస్తూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జ్యోతి మేడం దొడ్డి కొమరయ్య లాంటి యువత అంతా కూడా అన్ని కులాలకు సంబంధించిన యువత అంతా కూడా ముందుకు వచ్చి వాళ్ళకి ఎదురు తిరగడం కోసం, వాళ్ళని పారవడం కోసం మరి ఆనాడు ఆంధ్ర నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. శ్రీధర్ గారికి, శ్రీజ గారికి, అదేవిధంగా మాది గ్రామాల్లో జరుగుతున్న వాటికి మన బీసీలే గ్రామాన్ని కైవసం చేసుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ మనం ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంతకుముందు వాళ్ళు ఉద్యమం చేసినప్పుడు స్వతంత్రం రాలేదు, రాజ్యాంగం లేదు, ఏ రక్షణ లేదు. కానీ ఇప్పుడు మనకి రాజ్యాంగ రక్షణ. ఇటువంటి విషయం ఏంటంటే దొడ్డి కొమరయ్య గారు మొట్టమొదటి అమరుడు కావడానికి కాకముందు భావించాలి. 42% రిజర్వేషన్ రాలేదు, అది కుట్ర. కానీ పోరాటాలలో సమాజ చైతన్యం మాత్రం బీసీలు అయ్యారు, అది మనం గమనించాలి. ఈరోజు నేనొక గౌడ కులము, దానికి జిల్లాధ్యక్షుడిగా పనిచేస్తూ ఇతర కులాలందరినీ కూడా చైతన్యం చేస్తూ చేసుకునే విధంగా గుర్తు చేసుకోవడం కోసమే ప్రభుత్వం మహనీయుల జయంతుల్ని వర్ధంతులు చేస్తాం. దొడ్డి కొమరయ్య గారి త్యాగం శ్రీరామ గారికి తిరుగుతుంది. అదే భూ సమస్య, ఆ భూమి సమస్య గురించి 80 సంవత్సరాల నాడే గుర్తించినటువంటి దొడ్డి కొమరయ్య గారు దానికోసమే అమరుడైనటువంటి, చిన్న వయసులో అమరుడైనటువంటి ఒక తెలంగాణ భగత్ సింగ్ గా నిలబడినటువంటి దొడ్డి కొమరయ్య గారి ఉత్సవాలు, జయంతి ఉత్సవాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇది దాదాపు 99 అనుకోండి ఇప్పుడు అవుతుంది. రాబోయేటటువంటి 100వ జయంతి ఉత్సవాలని ఇవాళ వేదిక మీద సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, మేడం గారు. వారిని కోరేది ఏంటంటే ఈ 100వ సంవత్సర ఉత్సవాలని ఇవాటి నుంచి రేపటి నుంచి మళ్ళీ రాబోయేటటువంటి 2027 ఏప్రిల్ 3 వరకు కూడా ఈ 100 సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించడం కోసం, అది జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో లేదా గ్రామాల్లో ఆ విధంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున మహానీయుడి యొక్క ఆ చరిత్రని తీసుకుపోవడానికి అవసరమైతే ప్రభుత్వ పరంగా దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వారికి చేసిన పనులన్నీ వారికి అనుకూలంగా మనం వారు చేసిన పనులన్నీ చూసుకొని వాళ్ళ ఆదర్శంగా మనం అందరం ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా పిల్లలు రాబోయే కాలంలో మనందరం పిల్లలు చదివించి రాష్ట్రానికి, దేశానికి కూడా దేశ పౌరులు చేయడానికి మనం అంత ముందు ఉండాలా. తెలంగాణ దొడ్డి కొమరయ్య గారు ఉన్న టైంలో చదువు తక్కువ ఉన్నా కూడా వారు తిరగబడ్డారంటే వారు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం అందరం పోరాడాలని కోరుకుంటున్నాను. కొంతమంది సబ్ కలెక్టర్, కొంతమంది అసిస్టెంట్ కలెక్టర్ అంటున్నారు. సో ఎందుకు ఇది తీసుకొని వస్తున్నాను, ఇంకొక విషయం, పరిగెడుతున్న ప్రపంచం నీ గురించి పట్టించుకోదు, దాన్ని ఆపి నీ గురించి చెప్పాల్సిన బాధ్యత నీది అని మనకి సినిమాలో చెప్పారు. ఇది ఏదో పుస్తకంలో చదివింది కాదు, సినిమా యొక్క ప్రభావం అట్లాంటిది. గుర్తుండిపోతాయి కొన్ని వాటి వాళ్ళ రాతలు కానీ వాళ్ళ రైటింగ్స్ కానీ. సో అలాగా సినిమా చేద్దాం అనుకుంటున్నారు. ఉంది వాళ్ళు ఏంటి, నడుస్తున్నట్టు అంగీకరించలేదు, నడుస్తుంది ఎందుకు ఇలా నడుస్తుంది అని నిల్చొని ఒక్క నిమిషం ఆలోచించి, నాకు ఇబ్బంది కలిగిస్తుంది, పక్కన వారికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది, అందరికీ ఇబ్బంది కలుగుతుంది అని లేచి దానికోసం గొంతు విప్పారు వారు. అలా మాట్లాడినందుకే ఇప్పుడు మనం దొడ్డి కొమరయ్య గారిని కీర్తించుకుంటున్నాం, నిన్న పాపన గౌడ్ గారిని, ఇలా చాలా మంది గొప్ప వాళ్ళు మన తెలంగాణ యోధులు
ముందుకు వచ్చి జరుగుతున్న అన్యాయం ఎవరు చేశారు, ఎందుకు చేస్తున్నారు అని ప్రస్తావించకుండా జరుగుతున్న అన్యాయం అది నాకే కాదు అందరికీ అని గమనించి నిల్చొని మాట్లాడగలిగారు. సో ఆ లక్షణం మనం ముందుకు తీసుకొని వెళ్ళి మన అందరి ఐక్యత కోసం ముందుకు వెళ్ళాలంటే అది ఎవరైనా కానివ్వండి, ఎంతటి వారైనా కానివ్వండి, ఎప్పుడైనా తప్పు జరుగుతున్నప్పుడు నాకు జరుగుతున్న తప్పు పక్కన వారికి కూడా జరుగుతుంది. వాళ్ళ కోసం లేవాల్సిన బాధ్యత లేకపోయినా నా కోసం నేను నిల్చోవాల్సిన బాధ్యత నాకుంది అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, వేరే వేరే దేశాల్లో గురించి మాట్లాడారు ముందుకు వెళ్తున్నారు అని, వాళ్ళందరితో మనం కూడా సరితూగుతాము. మనం ఎప్పుడైతే అలా నిల్చుంటామో, మన పిల్లల్ని ఎప్పుడైతే అలా నిల్చోమని వాళ్ళకి నేర్పిస్తామో అప్పుడే మన భవిష్యత్తు ముందుకు వెళ్తుంది. సో అలా ముందుకు వెళ్ళాలి. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళందరి గురించి నెమరు వేసుకోవాలి. ఇంటికి వెళ్ళి మన పిల్లలు లేకపోతే మనవరాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వెళ్ళి మీరు కూడా మాట్లాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.